శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. శుభాశుభ మిశ్రమం అంటే ఏంటి? కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో అద్భుతంగా ఉంటుంది. కానీ కొంతమందికి కుంభరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని రంగాల వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ పరిహారాలు చేస్తే, ఎంత సులువైన పరిహారాలు చేస్తే ఈ మాసం మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు, ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇటువంటి అనేక అంశాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. కనుక కుంభరాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు రాబట్టుకోవడం కోసం ఈ మాసం కుజశనులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మాసం కుంభరాశి విద్యార్థుల విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే విద్యాయోగం బాగుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మీకు విద్యాభివృద్ధి బాగా పెరుగుతుంది. మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు లభిస్తాయి. ఎవరైతే కుంభరాశి వారు విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కుంభరాశి వాళ్ళు, వాళ్ళకి ఇక కొంచెం అడకత్తరలో పోక చెక్కలాగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఆర్థికంగా మీకు రావాల్సిన జీతము, టీఏలు, డిఏలు, బకాయిలు ఏదో ఒక కాలంలో మీకు చేతికైతే అందుతాయి. మీకు రావాల్సిన డబ్బులన్నీ చివరి నిమిషంలో అయినా వస్తాయి. కానీ ఇక్కడ మీరు చేసేటువంటి కార్యాలయ ప్రదేశంలో, అంటే మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో మీకు అనుకోని ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడటానికి కొంతకాలం పాటు సెలవులు పెట్టవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ మాసం ఉద్యోగులు మాత్రం కొంత సంయమనాన్ని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అవివాహితులైనటువంటి కుంభరాశి వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం. అలాగే మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ శుభకార్యాల కోసం మీరు మీదైనటువంటి కృషిని చేయగలుగుతారు. తద్వారా సఫలీకృతం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక టీవీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అయితే మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి చివరిలో ఏదో ఒకటి మీ చేతిలో పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా సకాలంలో డబ్బు చేతికి ఇవ్వరు. ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి దశమహా విద్యల్లో కొన్ని విద్యల్ని మీరు కొంత పరిహారాలుగా చేసుకోవాలి. ఈ ముఖ్యంగా సినిమా రంగంలో, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తారా మహాదేవిని కనుక ఆరాధించగలిగితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ మాసం మీరు ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ప్రతి దాంట్లోనూ అఖండమైనటువంటి ఓర్పుని ప్రదర్శిస్తారు. మీ ఓర్పుని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూపించేటువంటి ముందు చూపు, అలాగే దూరదృష్టితో మీరు వేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా మీ భవిష్యత్తుకి, మీ కుటుంబ శ్రేయస్సుకి, మీ పిల్లల ఫ్యూచర్కి సంబంధించిన మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, దూరదృష్టితో కూడుకున్నటువంటి ఆ నిర్ణయాలు కొంత మీ కుటుంబ సభ్యుల దృష్టిలో చేదస్తంగా ఉన్నప్పటికీ కూడా అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కనుక మీరు ఏం చేయదలుచుకున్నారో అది సూటిగా చేయవచ్చు. అటువంటి అనుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శని ఎంత కాదనుకున్నా కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సక్సెస్ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాటిలో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థల పట్ల, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి మీకు తరచుగా కలుగుతూ ఉంటుంది. దానికి తగిన పరిస్థితులన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తద్వారా ఒకంత ఆందోళనకి, చిరాకుకి గురవుతారు. ప్రతి పనిని మొదలుపెట్టి సగంలో ఆపివేయటం అంటూ జరుగుతుంది. తద్వారా మీకు
కొంచెం సోమరితనంగా ఉంటున్నారు అనేటువంటి చెడ్డ పేరు కూడా ఆపాదించడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా కొంత మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతారు. వీటి నుంచి తప్పించుకోవడానికి మంచి తెలివితేటలు ప్రదర్శించి ఒక ముఖ్యమైన పనిని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీ తెలివితేటలతో, మీ శక్తి సామర్థ్యాలతో ఈ మాసం పూర్తి చేయగలుగుతారు. 10 మంది 10 రోజుల్లో చేసేటువంటి పనిని మీరు ఒక్క రోజుల్లో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక ఇక మీరు ఈ మాసం గ్రహగతులకు సంబంధించి ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. మీకు ఉన్నటువంటి సూక్ష్మ గ్రహణ శక్తి వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సునాయాసంగా గ్రహించి వాటిని అధిగమించి ఈ మాసం ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి.